బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. హీరో పాల్ అట్రేడేస్ రివెంజ్ ఎలా తీసుకున్నాడు అంటే ఫాదర్ని చెప్పారు కదా పార్ట్ 1లో. ఏ మూవీ అంటారు? చారీ త్రిబుల్ వన్. చాలా బాగుందండి మూవీ, బాగుంది, చాలా బాగుంది, సూపర్. యాక్షన్ సీన్స్ సూపర్, అదిరిపోయినాయి. రేటింగ్ ఎంతకి? అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చండి. చార్లీ మూవీ అయితే మాత్రం మంచి కామెడీ అన్న. చార్లీ త్రిబుల్ వన్ మూవీ వెన్నెల కిషోర్ గారు యాక్చువల్లీ కమెడియన్ కాబట్టి ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఏం మాత్రం వేరే వెల్యూలో ఎటువంటి లాంగ్ సీన్స్ గట్రా పెట్టకుండా మంచి ఒక సింపుల్గా ఎక్కడ లాగ్ లేకుండా ఒక మంచి కామెడీ సీన్స్ రాసుకుంటూ మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటూ ఒక ఇండియన్ ఏజెంట్గా ఆయన కామెడీ పండించాడు, సీరియస్నెస్ పండించాడు ఈ సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది. ఒక హీరో కూడా ఆయనకి ఏం మాత్రం తీసుకోనని ఈ సినిమా మళ్ళీ చూపించాడు. చాలా బాగా అనిపించింది చార్లీ త్రిబుల్ వన్. ఎక్కడ మనకి బోర్ అనేది అనిపించదు అన్న. ఇంకా క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ ఉంటుంది, నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఇంకా హీరోయిన్ గారి ఫైట్ సీన్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్ చాలా వర్త్ అనిపిస్తుంది. ఎక్కడ మనకు బోర్ అనేది అనిపిస్తే ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ బట్ సీరియస్నెస్ అండ్ కామెడీ కూడా ఉంటుంది. క్లైమాక్స్ ఎమోషన్ సీన్ ఉంటుంది. ఎక్కడైతే మాకు ఒక బోర్ కొట్టే సీన్ కానీ ఇది ఎందుకు అవసరమైన సీన్లు ఎక్కడా లేదు. ఒక డైరెక్షన్ ఎంతైతే అవసరం అంతే తీసుకున్నాడు, అంతే వాడుకుని, అంతే రేటింగ్ ఇచ్చుకున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. చార్లీ త్రిబుల్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ, లాంగ్ రన్ మూవీ, ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ అన్న. చారీ త్రిబుల్ వన్ సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న నాకు. అంటే వెన్నెల కిషోర్ గారిని హీరో అన్న వెంటనే మనము ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తామన్న. మాస్ డైలాగ్స్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాం. అవన్నీ లేవన్నా. మొత్తం సినిమా అంతా కామెడీయే ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీలోనే మూవీ తీసుకెళ్ళి చాలా బాగుందన్న. అంటే ఈ సినిమాలో కామెడీ అనే కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే లైక్ ఇప్పుడు బాంబ్స్ గురించి కానీ, న్యూక్లియర్ బాంబ్స్ కానీ, కెమికల్ బాంబ్స్ కానీ, వాటన్నిటి గురించి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది అన్న. వెన్నెల కిషోర్ గారికి ఈ సినిమా అనేది పక్కా ప్లస్ పాయింట్ అన్న. అంటే ఈ డైలాగ్స్ ఇవన్నిటితోనే కాదు, కామెడీ చేస్తూ కూడా మూవీ హిట్ చేయొచ్చు అనేది అన్న నిరూపించేసిండు అన్న. సినిమా ఒక మంచి మెసేజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, నచ్చుతుంది. హీరోయిన్ గురించి చెప్పాలి అంటే హీరోయిన్ ముందు ఏ హీరోయిన్ కూడా పనికిరాదన్న. అంటే ఆ ఇంటర్వెల్ ముందు ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది అనమాట. ఆ ఒక్క ఫైటింగ్ సీన్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న. అంటే హీరో పనికిరాడు, ఏ హీరోయిన్ కూడా పనికిరాదు. అంత బాగా హీరోయిన్ ఫైటింగ్ సీన్ చేసింది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి మన కుమారి ఆంటీ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ అన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది. నాకు బెస్ట్ మంచి కామెడీ సీన్ ఏమనిపించింది అంటే బాంబు ఉంటుంది కదా, చిన్న బాంబు. ఆ బాంబులో పువ్వు పెడతాడు అన్న, రెడ్ కలర్ రోజు పువ్వు పెడతాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నవ్వుతూనే ఉన్నాం. సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ మెసేజ్ కంటెంట్ అన్న. మీరు చూడండి, నచ్చుతా అన్న మీకు కూడా. థ్యాంక్ యూ.